అఖండ 2 సినిమా టికెట్ల రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవునున్నట్టు తెలిపింది. ఇక ప్రీమియర్ షో టికెట్ రేట్ను ₹600గా నిర్ధారించింది. తర్వాత 3 రోజులు సింగిల్ స్క్రీన్కు ₹50, మల్టీప్లెక్స్లకు ₹100 చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది. ఇక టికెట్ రేట్ల పెంపుతో వచ్చే రెవెన్యూలో 20% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఇవ్వాలని జీవోలో తెలిపింది ప్రభుత్వం. రైట్, ఇక అఖండ 2 సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ లైవ్లో అందిస్తారు. సంపత్. అయితే బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 5 రిలీజ్ కావాల్సింది. కానీ ఒకరోజు ముందుగానే అంటే ఈరోజు రాత్రి 8 గంటల షోకి అనుమతి లిస్ట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవో జారీ చేసింది. అయితే ఈ షోకు ₹600 కూడా టికెట్ రేట్ పెంచుకోవచ్చు అని కూడా చెప్పింది. అయితే రెగ్యులర్గా ఏదైతే సినిమా రేపు రిలీజ్ అయ్యే సినిమాకి మాత్రం మల్టీప్లెక్స్లకు ₹100, సింగిల్ విండో స్క్రీన్లకు ₹50 పెంచుతూ కూడా తెలంగాణ గవర్నమెంట్ జీవో జారీ చేసింది. అయితే ఈ పెంచిన రేట్లు 3 రోజుల పాటు కూడా అమల్లో ఉంటాయని కూడా చెప్పింది. అయితే ఏదైతే మొన్న జిహెచ్ఎంసీ ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సినీ కార్మికులతో మాట్లాడుతూ కూడా వాళ్ళకి ఏదైతే రెవెన్యూలో ఈ షోలో వచ్చే రెవెన్యూలో 20% కార్మికులకు ఇవ్వాలని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంలోనే ఇప్పుడు ఏదైతే ఈ సినిమాకి సంబంధించిన బెనిఫిషియల్ రేట్ల విషయాలు పెంచిన వాటిలో లాభాల్లో ఖచ్చితంగా 20% సినీ కార్మికులకు ఇవ్వాలని కూడా ఇది కూడా ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఎఫ్డీసీ ఖాతాలో కూడా జమ చేయవలసిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కూడా ఎవరైతే సినిమా ఆర్టిస్టులు కూడా ఈ డ్రగ్స్ కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించే విధంగా కూడా ఖచ్చితంగా ఈ ఆర్టిస్టులు అందరూ కూడా దీన్ని పాటించాలనేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే సినిమాకి ముందు వేసేటప్పుడు కూడా డ్రగ్స్ గురించి ఒక అవగాహన కల్పించే ఒక వీడియో కూడా ఖచ్చితంగా ఈ సినిమా ముందు దీన్ని ప్రదర్శించే విధంగా కూడా అందులో వేయాలని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఈ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలో ₹600 ఏదైతే పెంచుతున్నారో అందులో భాగంగా దీనికి సంబంధించి ఒక 20% మాత్రం సినీ కార్మికులకు అందే విధంగా ఎఫ్డీసీల ఖాతాలో జమ చేయాల్సింది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. సంపత్, మరి మూవీ ప్రొడ్యూసర్స్ దీనికి స్పందించారా? అంటే ప్రభుత్వం జీవో జారీ చేసిన సంబంధించి అయితే ఇక 2 వర్గాలు ఏదైతే కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మేము కాల్ షీట్ల ప్రకారం డబ్బులు కూడా జీతాలు ఇచ్చి మరి మేము సినిమాలు చేయించుకుంటున్నాము. కానీ మా సినిమాలు కూడా సరిగ్గా ఆడడం లేదు. మాకు వచ్చే లాభాలు మాకే నష్టాలు వస్తాయి, ఏ విధంగా చెల్లించగలం అనేసి కూడా ఒక వర్గం చెప్తుంటే, కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఏదైతే కార్మికులకి 20% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేసి కూడా గవర్నమెంట్ కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. రైట్ సంపత్, థ్యాంక్ యూ.